మారేడుమల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళి పిల్లలు విహారయాత్రకు వెళ్ళి ఈ డాక్టర్ చదివే ఎంబీబీఎస్ పిల్లలు ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధ అనిపిస్తుందండి. ఓ పక్క పరిస్థితులు బాగాలేదు, విపరీతంగా వర్షాలు పడ్డాయి. విజయవాడలో మొన్న వరదలు ఎలా చూసామండి, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అరచేతిలో పెట్టుకుని అందరూ బయటపడ్డారు. మరి అలాంటివన్నీ చూసి కూడా ఈ పిల్లలు ఇలాంటి టైంలో వర్షాకాలంలో నదులు వాగులు అన్నీ కూడా ఫుల్గా వాటర్తో నిండిపోయి ఉంటే విహారయాత్రకని వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళారండి అసలు? 14 మంది పిల్లలు వెళ్ళారు. 14 మంది పిల్లల్లో 14 మంది పిల్లల పేరెంట్స్ కూడా ఎవ్వరికీ ఈ ఆలోచన రాలేదండి. అమ్మ ఇప్పుడు వెళ్ళే టైం కాదు, అంత వరదలు అంత వర్షాలు ఫుల్గా ఉంటాయి, మీరు పిక్నిక్ వెళ్ళే ఇప్పుడు టైం కాదు అని ఏ ఒక్క పేరెంట్స్ కూడా పిల్లల్ని ఆపలేకపోయారా అండి? ఈవేళ ముగ్గురు పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి చనిపోయారు అని అనగానే ఎంత బాధ అనిపిస్తుందంటే, వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉంది, ఎంబీబీఎస్ చదువుతున్నారు, వాళ్ళ జీవితం ఇంకా ఎంత ఉందండి. మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళని చదివిస్తున్నారు. వాళ్ళు ఇలాంటి ప్లేస్కి వెళ్తామని అనగానే ఎలా వెళ్ళమని పంపించారు? ఏ ఒక్కరు పేరెంట్స్ ఆపినా కూడా ఈవేళ అందులో పిల్లలందరూ అనుకుని సరే ఇప్పుడు వద్దు అని మానేసినా కూడా నిజంగా ఈ మరణాలు జరిగేవి కాదేమో. ఈ మధ్యకాలంలో డాక్టర్ల మీదే అన్నీ ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది వినగానే కూడా అసలు ఎంత బాధ అనిపించిందంటే, ఏంటి పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలు వెళ్తామని అంటే అసలు ఈ టైం కరెక్టా కాదా? ఇలాంటప్పుడు వర్షాల కాలం, వాటర్ ఫాల్స్ అంటే ఫుల్గా వాటర్ ఉంటాయి, ఈ పిల్లలు వెళ్తే అక్కడ సరిగ్గా ఏమో ఎలా ఉంటారో ఎంజాయ్ చేస్తున్నామన్న ఇదిలోనే ఉంటారు తప్ప ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుంది అనేది వీళ్ళు చూసుకోలేరు. ఏంటి అని పెద్దవాళ్ళు మనం కొంచెం ఆలోచించాలి కదండి. ఎవరిమైనా అక్కడ ఎవరి పిల్లలైనా తల్లిదండ్రులకి సమానమే. వాళ్ళ పిల్లల వీళ్ళ పిల్లల అని కాదు, కన్న ప్రేమ ఎవరిదైనా ఒకటే. ఏ ఒక్కరి ప్రాణం పోయినా కూడా అందరికీ బాధ అనిపిస్తుంది. మరి అలాంటిది 14 మంది పిల్లల తల్లిదండ్రులు ఎవ్వరు కూడా ఆపలేకపోయారా ఇప్పుడు వెళ్ళొద్దు అని? నాకు ఇప్పటికీ ఆ వార్త వినగానే నాకు అదే బాధ అనిపిస్తుంది. పిల్లలు వెళ్ళిపోతామని అనగానే ఎలా తల్లిదండ్రులు పంపించారు? ఇప్పుడు అసలు ఇది కరెక్ట్ టైమా? వర్షాకాలం, పరిస్థితులు బాగోలేదు, అక్కడికి వెళ్ళొద్దు అని ఎందుకు ఆపలేకపోయారు? ఎన్నో చూసాం, బీచ్లకి వెళ్ళి పిల్లలు స్విమ్మింగ్ కానీ అందులో స్నానాలు చేయడానికి దూకి, మగపిల్లలు బీటెక్ చదివే పిల్లలే కానివ్వండి, వాటర్ ఫాల్స్లో కొట్టుకుపోయిన వాళ్ళు కానీ, సడన్గా వాటర్ వచ్చి బస్సులు కొట్టుకుపోయినవి కానీ, ఇలాంటివి మనం 1 కాదు 2 కాదు చాలా చూసాం. అక్కడికి ఎప్పుడు చెప్తూ ఉంటారు, జాగ్రత్తలు తీసుకోండి, వాటర్ ఫాల్స్కి వర్షాకాలం అస్సలు వెళ్ళకూడదని అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అలాంటిది పిల్లలు వెళ్తున్నారు అని అంటే ఎలా పర్మిషన్ ఇచ్చి పంపించారండి తల్లిదండ్రులు? ఇప్పుడు ఈ బాధని ఎవరన్నా అసలు వెనక్కి తీసుకురాగలవా అండి? ఇప్పుడు అనుకోకుండా ఎక్కడో రోడ్డు మీద ఏదో జరిగితే మనం ఎంతో బాధపడిపోతాం. ఇప్పుడు కావాలని మనమే చావు దగ్గరికి వెళ్ళినట్టు పంపించినట్టు పిల్లల్ని అన్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఎలా ఉంటుందండి వర్షాకాలం అంటే, వాటర్ ఎప్పుడు సడన్గా వచ్చేస్తుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ పక్క నుండి ఫోర్స్ వచ్చేస్తుందో తెలియదు. ఆ బండలు చూస్తే నాచు పట్టేసి ఉంటాయి, కాలు వేస్తే జారిపోయే విధంగా ఉంటాయి. తెలుసు కదా, ఈ పిల్లలు చూస్తే చుట్టూ ఏం జరుగుతుందనేది గమనించుకోరు. వాళ్ళు ఎంజాయ్ చేసామా, స్నానాలు చేసామా, గంతులు వేసామా అని వాళ్ళు ఆలోచనలోనే ఉంటారు. ఒకరిని చూసి ఒకరు తప్ప అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి గమనించుకోరు. పైగా అక్కడ సెక్యూరిటీ కూడా ఎవ్వరూ ఉండరు మనకు చెప్పేవాళ్ళు. అమ్మ ఇక్కడికి వెళ్ళకండి, లోతుగా ఉంటుంది, ఇక్కడ నుంచోకండి, ప్రమాదం, ఇక్కడ నుంచో చూడండి అని అక్కడ కట్టడి చేసి ఆపే సెక్యూరిటీ కూడా ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు ఎవరిని నిందించి ఎవరిని అనాలి? మనమే అక్కడికి వెళ్ళి చావు నోట్లో తలపెట్టినట్టు బాధపడాలా? ఎవరి ప్రాణాలైనా ఒకటే కదండి. 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, వెళ్ళిన 14 మందిలో 3 చనిపోయారు అని అంటే ఎంత బాధపడే విషయం అండి. ఎవరి పిల్లలైనా పిల్లలే కదా, ఎంతో కష్టపడి డాక్టర్ చదివిస్తున్నారే మీ పిల్లల్ని. వాళ్ళే ఒక 10 మంది ప్రాణాలు కాపాడే చదువుని వాళ్ళు చదువుకుంటున్నారే, మీరు అందిస్తున్నారే ఆ చదువుని. ఈ రోజున వాళ్ళ ప్రాణాలనే మనం పోగొట్టుకున్న పరిస్థితి అయింది. తల్లిదండ్రులు కొంచెం వాళ్ళ మీద దృష్టి పెట్టండి. పిల్లలు అడుగుతారు, ఎందుకంటే వాళ్ళ వయసు అటువంటిది. ఒకళ్ళు వెళ్దాము అని అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చెయ్యాలి మేము అని అన్న ఆలోచనలోనే ఉంటారు. వాళ్ళు ఈ వయసులో చేయకపోతే ఎప్పుడు ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారని ఇదే మాట మాట్లాడతారు. ఎవరి పిల్లలైనా అగో అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళకపోతే ఎలాగని ఇంట్లో దెబ్బలాడుతూ ఉంటారు. అదే ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళే టైం కరెక్ట్ టైమా కాదా? నిన్నటిదాకా వర్షాలు, పక్కన వాగులు వంకలు నదులు అన్నీ ఫుల్ వాటర్ తోటి ఉన్నాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? వీళ్ళు వెళ్ళాక అక్కడ సరిగ్గా ఉంటారా? అటు ఇటు ఏదో ఒకటి చేస్తారు తప్ప ఏమి గమనించుకోరు. ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో, వద్దు ఇది కరెక్ట్ టైం కాదు, కావాలంటే తర్వాత వెళ్దురు కానీ ఈ పిక్నిక్లు ఇలాంటి వర్షాకాలం పెట్టుకోకూడదు అని మీరు ఆ పిల్లలకు అర్థమయ్యే విధంగా 14 మంది తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు కూడా చెప్పి ఆపలేకపోయారండి పిల్లల్ని.
ఒకరు మానేసినా ఇంకొకరు, ఒకరు మానేసినా ఇంకొకరు, గ్రూప్ అందరూ మానేసేవాళ్ళు కదా. అలా చెప్పుండుంటే ఎవరైనా పెద్దవాళ్ళు వద్దురా ఇప్పుడు వెళ్ళకండి, టైం అది కరెక్ట్ కాదు ఆ ప్లేస్కి వెళ్ళడం అని ఆపుంటే ఎవరో ఒకళ్ళు ఆగిపోయేవారు కదా. కావాలని చావు దగ్గరికి వెళ్ళారని అన్నట్టు అనిపిస్తుందండి. భయం వేస్తుంది ఈ పిల్లలు చూస్తుంటే. ఎన్ని చూసామండి ఈ మధ్యకాలంలో. మొన్న వరదల్లోనే కార్లు కొట్టుకుపోతే ఎంతో గిలగిలా మనసు అల్లాడిపోయింది. కానీ ఇప్పుడు ఈ పిల్లలు ఎంతో భవిష్యత్తు ఉంది, వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉందో చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రులు కడుపుకోతని మనం వెనక్కి తీసుకురాగలమా? ఇప్పుడు చెప్పుదగ్గ విషయం ఏంటంటే పిల్లలు ప్రతిదీ వెళ్తామని మారం పెడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియని వయసు, ఇంకా వయసులో వాళ్ళు అంతే. కానీ తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టుకోవాలి, ఒక కంట పిల్లల మీద కన్నేసి పెట్టుకోవాలి. వాళ్ళు వెళ్తున్నారు, ఈ పిల్లలు వెళ్తున్నారు, ఆ పిల్లలు వెళ్తున్నారని వాళ్ళని ఒకళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మనం భరోసాగా ఉండకూడదు. ఎవరి పిల్లల ప్రాణమైనా ఒకటే, ఎవరికి ఏం జరుగుతుంది అనేది మనకు తెలీదు. ఇప్పుడు 14 మందిలో 3కి ఇలా జరిగిందనంటే మిగిలిన వాళ్ళు ఆనందంగా ఉన్నట్ట అండి? అది కాదు కదా. బాధ ఎవరి బాధ అయినా ఒకటే కదా. కలిసి అందరూ వెళ్ళారు కాబట్టి స్నేహితులు ఎవరైనా బాధపడతాం కదా. కాబట్టి తల్లిదండ్రులు ఆపండి పిల్లల్ని. అమ్మ ఇప్పుడు వెళ్ళే టైం కాదు, మీరు వెళ్ళకండి, పరిస్థితులు బాగోలేవు, ఓ పక్క వర్షాలు పడుతున్నాయి, అందులోని ఇలాంటి వాటర్ ఫాల్స్ అనే జోలికి ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు అని తల్లిదండ్రులు చెప్పాలి కదండి. ఎందుకు చెప్పట్లేదు? పిల్లలు అడగగానే సరే వెళ్ళండి అని పంపిస్తున్నారా? నాకు అదే అనిపిస్తుంది. ఎక్కడైనా ఎవరైనా ఇలా వాటర్ ఫాల్స్లో మునిగిపోయారన్నా, ఈ బీచ్ల్లో స్విమ్మింగ్ చేస్తూ చనిపోయారని చాలా ఘటనలు చూసాం. అలాంటివి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి ఇంట్లో పేరెంట్స్ ఎవరు చెప్పరా, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఇప్పుడు ఏమీ అవసరం లేదు, అలాంటి ప్లేసులకు వెళ్ళకూడదు అని ఎవరు చెప్పరా ఏంటి? తల్లిదండ్రులు గ్రూపులు వెళ్తారు, 3 4 ఇలా చనిపోయే వాళ్ళని చూస్తూ ఉంటాం ఆ బీచ్ల దగ్గర కూడా. ఏంటి ఎవరి తల్లిదండ్రులు కూడా ఏంటి ఎలా పంపిస్తున్నారు పిల్లల్ని? అసలు భయం చెప్పరా? లేకపోతే వాళ్ళకి తెలియకుండా వీళ్ళు వెళ్తున్నారా ఏంటని ఒక్కోసారి డౌట్ వస్తూ ఉంటుంది. ఈవేళ 3 పిల్లలు, ఆడపిల్లలు 2 మగపిల్లలు అనేసరికి ప్రాణం ఎంత కొట్టుకుంటుందండి. పేరెంట్స్ చెప్పే విషయం ఏంటంటే, పేరెంట్స్ ఒక కంట కనిపెట్టుకోండి. వాళ్ళని వెళ్ళొద్దు అని కాసేపు అరిస్తే తిట్టారు. అమ్మ ఇప్పుడు కాదమ్మా, కావాలంటే తర్వాత వెళ్ళండి, పరిస్థితులు బాగాలేదు, అక్కడ మొన్నటి దాకా ఇలాంటివన్నీ చూసాం. ఎన్నో రోజులైందండి మన వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళని ఎన్నో చూసాం. ఎన్ని రోజులైంది? ఎన్నో రోజులు కాలేదు కదా, 4 రోజులు కూడా అయ్యిందో లేదో. మళ్ళీ అప్పుడే ఓ పక్క వర్షాలు పడుతుంటే వాటర్ ఫాల్స్కి వెళ్తానంటే మీరు ఎలా పర్మిషన్ ఇచ్చి పంపించారండి పిల్లల్ని? బాధ ఎవరికండి? ఇప్పుడు బాధపడేది ఎవరు? తల్లిదండ్రులమే కదా. మనకే కదా బాధ వచ్చేది. ఇప్పుడు ఎవరిని అనగలం? అక్కడ చూస్తే సెక్యూరిటీ ఎవరు ఉండరు. మీరు ఇక్కడికి వెళ్ళకండి అమ్మ, ఇక్కడ జారుతుంది, ఇక్కడ ప్రమాదం అని అక్కడ చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. పిల్లలు ఎంజాయ్ చేయాలన్న ఆనందంలోనే ఉంటారు. కానీ మనకు ప్రమాదం అనేది ఏ పక్క నుండి వస్తుంది అనేది వాళ్ళు గమనించుకోరు. ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు అన్నట్టుగానే ఉంటారు అక్కడ. కాబట్టి తల్లిదండ్రులే కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకోండి. జరిగిపోయిన తర్వాత బాధపడడం కాదు, ముందే పిల్లలకి హెచ్చరించండి. వర్షాకాలంలో వాటర్ ఫాల్స్కి వెళ్ళడం ఏంటండి? మనం కోరి బాధలను మనం తెచ్చుకున్నట్టు అయింది కదా ఈ రోజున. ఇప్పుడు జరిగిపోయిందని మనం వెనక్కి తీసుకురాలేము. కానీ ఇంకెప్పుడైనా సరే ఎవరి పిల్లలైనా ఇలాగా పంపించే ముందు ఒక్కసారి తల్లిదండ్రులు గమనించుకోండి. తల్లిదండ్రులు ఆపడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు వెళ్తామని మొండి చేస్తారు, వాళ్ళకి తెలీదు. కానీ మీరే కొంచెం తిట్టుకున్నా, కొట్టినా, బెదిరించినా, ఏం చేసినా ఒకరికొకరు ఎవరి పిల్లలకు వాళ్ళు ఇలాంటి ప్లేసులకు వద్దు అమ్మ, ఇంకెక్కడికైనా వెళ్ళండి, కానీ ఇలాంటి చోటకు వద్దు, పరిస్థితులు ఈ టైంలో మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు అని అలాంటివి చెప్పండి పిల్లలకి. కొంచెమైనా మనం ఒక్కరినైనా ఆపగలిగిన వాళ్ళు అవుతాం. గ్రూప్లో ఒక్క తల్లిదండ్రులు వద్దు అని అన్న మిగిలిన పిల్లలు అందరూ కూడా ఆగిపోతారు. అరే వాడు రానంటున్నాడు రా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దు అంటున్నారా వాళ్ళ పేరెంట్స్ అని, లేకపోతే వీళ్ళు పేరెంట్స్ వీడిని ఒప్పుకోవట్లేదురా అని అంటే మిగిలిన వాళ్ళని కూడా ఆటోమేటిక్గా మానేస్తారు వెళ్ళడం. మనం అందరినీ కాపాడిన వాళ్ళమే అవుతాం. ఎందుకంటే పెద్దవాళ్ళు అన్నీ తెలుసు, మనకి అన్నీ చూస్తున్నాం కాబట్టి జాగ్రత్తలు పిల్లలకు మనమే చెప్పాలి. జరిగిపోయిన తర్వాత కూడా బాధపడేది మనమే, నష్టం జరిగితే. వాళ్ళకి తెలీదు, వాళ్ళు మారం చేస్తారు, వెళ్తామని పట్టుబడతారు, గొడవ చేస్తారు. అయినా సరే తల్లిదండ్రులే జాగ్రత్తలు చూసుకోవాలి. వాళ్ళు వెళ్తామన్నారు కదా, ఇంకో 4 ఫ్రెండ్స్ ఉన్నారులే, జత ఉన్నారులే, అందరూ కలిసి వెళ్తున్నారులే అని అలా నిర్లక్ష్యంగా వదలకండి. అక్కడ ఎవరికి ఏం జరుగుతుందనేది తెలీదు. మన పిల్లాడైనా ఒకటే, పక్క వాళ్ళ పిల్లలు ఎవరి పిల్లలైనా ఒకటే. తల్లిదండ్రులకు ఆ బాధని ఎవ్వరూ తీర్చలేము. కాబట్టి ముఖ్యంగా మీరు తల్లిదండ్రులు పిల్లలు ఇలాంటి ప్లేసులకి, వాటర్ ఫాల్స్కి, ఆ బీచ్లకి, అలాంటి చోటుకి వెళ్తానంటే ఇంట్లో తల్లిదండ్రులు పర్మిషన్ ఇవ్వకండి, పంపించద్దు కూడా. ఒకవేళ వెళ్తున్నామని ఏదన్నా తెలిసినా మీరు గట్టిగా దెబ్బలాడి గొడవైనా పర్వాలేదు, పిల్లలు మాత్రం పంపించకండి. ప్రాణాలు పోయికి ఎవరివండి బాధపడి తీసుకురాగలమా?
ప్రాణం తీసుకురాగలం, డబ్బు పోతే తెచ్చుకోగలం, ప్రాణం పోతే తీసుకురాగలం. ఇంత కష్టపడి చదివించారే మీ పిల్లల్ని, మీరు ఒక్క నిమిషం ఆపి కాపాడుకోలేకపోయారా? 14 మంది పిల్లల్లో ఏ ఒక్కరు తల్లిదండ్రులు ఆపినా ఈవేళ మిగిలిన వాళ్ళు కూడా వెళ్లకుండా ఉండేవారు కదా. ఒక సంఘటన జరిగింది అని అన్నా మళ్ళీ ఎక్కడో చోట ఏదో ఒకటి వినబడుతూనే ఉంది. పైగా డాక్టర్ చదువుతున్నారు పిల్లలు అని అంటే చాలా బాధేసింది. ఈ మధ్యకాలంలో అన్ని డాక్టర్ల మీదే ఇవే జరుగుతున్నాయి. వాళ్ళు 10 మందికి ప్రాణాలు పోసేవాళ్ళు ఈ రోజున వాళ్ళ ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు అడిగినా సరే ఒక కంట కనిపెట్టండి, వద్దని వారించండి. మన పిల్లలకి జాగ్రత్తలు మనమే చెప్పుకోవాలి. జరిగిపోయిన తర్వాత ఎవరిని అనడానికి లేదు, ఇక్కడ ఎక్కడ నిందలు వేయడానికి లేదు, ఏమీ చేయడానికి లేదు. బాధ మిగిలేదు లాస్ట్కి మన తల్లిదండ్రులకే. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి పొరపాట్లు చేయకండి పిల్లల ప్రాణాల విషయంలో. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.